అన్న అన్న వద్దు. నేను ఎప్పుడు ఘాట్ సెక్షన్లో నడపలేదే, ఫస్ట్ టైం. కార్లో కూర్చుని ఆ వెహికల్స్ని చూస్తుంటేనే కొంచెం భయం వేస్తూ ఉంది. కానీ ఐ హ్యావ్ టు ఫేస్ మై ఫియర్స్. అన్న అన్న వద్దు. ఓకే ఓకే, ఐఎమ్ స్కేర్డ్. ఓ ఓ ఓ మై గాడ్. నా అదృష్టానికి ఏ వెహికల్స్ అక్కడ రాలేదు. ఐ కెన్ డూ దిస్. ఫుల్ క్లచ్ పట్టుకోవాలా? ఫోర్తా? ఓకే, ఐ నీడ్ నాట్ డ్రైవ్. డౌన్ హిల్ ఉన్నప్పుడు క్లచ్ పట్టుకుని ఉంటే సరిపోతుందా? వెళ్ళిపో అన్నా, నేను స్లోగానే వెళ్తున్నా కదా. హారన్ ఎందుకు కొడుతున్నావు? నాకు భయం వేస్తుంది. నేను కార్లో నుంచి చూస్తున్నప్పుడు ఆ వెహికల్స్ అంతా స్పీడ్గా వెళ్తున్నాయి కదా, దాన్నంతా చూసి దగ్గర నుంచి చూస్తుంటే ఆ వెహికల్స్ నాకంటే కొంచెం దూరం నుంచి వెళ్తున్నాయి. ఓకే, ఇట్లా బెండ్ వచ్చినప్పుడు భయం వేస్తుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఫన్. ఆల్టిట్యూడ్ పెరుగుతున్నట్టుంది, నాకు చెవులు బ్లాక్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏమన్నా నాకు ఘాట్ సెక్షన్ అలవాటు అయిందంటే నెక్స్ట్ రైడ్ ఇస్ కేరళ బ్రో. ఇట్లాంటి బెండ్ ఉన్నప్పుడు కార్ వాళ్ళంతా స్పీడ్గా వెళ్తున్నారు. ఓకే, నాది ఫస్ట్ టైం కదా, కొంచెం భయం వేస్తుంది కానీ బాగుంది. ఇట్లా స్టాప్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ వేయాలా, బ్యాక్ బ్రేక్ వేయాలా? లోకమంతా నీతో లేదనుకో. మెల్లగా వెళ్తుంటే నీకు బోర్ కొడుతుందా? నువ్వే కదా 4th గేర్లోనే నడుపు అన్నావు. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో కావాలి. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? అయ్యో, పంచర్ అయినట్టుంది. అంటే రైట్ బెండ్ అప్పుడు మధ్యలోకి వచ్చేస్తున్నా నేను. ఆయన వెళ్తున్నాడు, నాకు గేర్సే కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. జిగ్జాగ్ బెండ్. ఓ అన్నా, వెహికల్స్ లేకుండా ఘాట్ సెక్షన్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.